హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఎలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రాళ్ల వరస వచ్చిన దానికి మనం సింగిల్ పాదం రైట్ సైడ్ ఉన్న పాదం అయితే యూజ్ చేయాలి. మీకు ఒక షార్ట్ 1 minute షార్ట్లో కూడా చూపించాను, అది ఏ నెంబర్ పాదం పడితే బాగుంటుంది అన్నది. నెక్ ఇప్పుడు సెంటర్లో ఒక టక్ పెట్టుకోండి, లైనింగ్ కూడా టక్ పెట్టుకుని రెండు సెంటర్ చేసుకుని, సెంటర్ చేసేటప్పుడు కింద బ్యాక్ పార్ట్ మనం వర్క్ చేసినది లైనింగ్ మనం మెడ జాయింట్ పెట్టుకుని రెండు సమానంగా రాలేదు. అలా సమానంగా రాలేదు, మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీసు ఎక్స్ట్రా కొంచెం వచ్చింది అంటే కానీ ఇలా ఒక డాట్ సెంటర్ చిన్న డాట్ వేయండి. మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వేస్తాం కదా, డాట్ సంక దగ్గర నుంచి కిందకి అలా చిన్న డాట్ వేసుకుని వస్తే ఇప్పుడు లైనింగ్ మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీసు కరెక్ట్గా వస్తాయి. మెడలు కూడా జారకుండా చాలా నీట్గా వస్తాయి. మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ పెట్టి పైన లైనింగ్ పెట్టి పైనుంచి కిందకి సమానంగా ఒక కుట్టేసుకుని అయితే రండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే లైనింగ్ కదలకుండా కరెక్ట్గా వస్తుంది. మనం ఇలా కుట్టేసుకు రాకుండా మామూలుగా జాయింట్ చేసుకుని వస్తే ఏమవుతుందని చుంచొస్తుంది. నెక్స్ట్ లైనింగ్ అడుగును పెట్టి పైన మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ పైకి వచ్చేలాగా లైనింగ్ అడుగును పెట్టేట్టు సెట్ చేసుకుని ఇలా కరెక్ట్గా వర్క్ చేసిన పాదం వారమ్మట రావాలి. మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ వర్క్ చేసినటువంటి బ్లౌజ్ పీస్ మీదకి పాదం ఎక్కకుండా చాలా స్లోగా రావాలి వారమ్మట. అలా అయితే మనకి బ్లౌజ్ లైనింగ్ పైకి రాకుండా, బ్లౌజ్ వర్క్ చేసినటువంటి ఎక్స్ట్రా పీస్ రాకుండా చాలా నీట్గా తిరగబడుతుంది. నెక్స్ట్ పాదం కచ్చర్స్ వదిలేసి సన్నగా కట్ చేసుకుని రండి. మరీ వారుగా కట్ చేస్తే ఏమవుతుంది అంటే జాయింట్లోకి ఒకసారి ఇది పట్టు క్లాత్ కదా, పీస్ కారిపోయి ఆ కుట్టులోంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చే వదులుకోండి. ఇలా వదులుకున్న తర్వాత మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఏమవుతుందంటే ఇది కుండ షేప్ పెట్టించాం కదా నెక్, దానివల్ల ఏమవుతుందంటే రౌండ్ అనేది తిరగదు. మనం సెంటర్ కుట్టు వేసుకున్నాం కదా, నేను ఆ కుట్టు అయితే విప్పుతున్నాను. విప్పేసి ఇప్పుడు లైనింగ్ పైన గోరుతోటి ఇలాగా సన్నగా మడుచుకుని లోపలికి, అంటే లైనింగ్ మనకు పైకి రాకుండా గోరుతో ఇలాగా గీరి లోపలికి మడుచుకుని పైన ఒక సన్నగా కుట్టేసుకుని రండి. ఆ వర్క్ మీదకి మట్టుకి పాదం అనేది ఎక్కకుండా వారమ్మట లైనింగ్ మీద వేసుకురావాలి. చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. మీరు కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా నీట్గా వస్తుంది. ఇది ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మగ్గం వర్క్ బ్లౌజ్ ఎంత కష్టమైన మగ్గం వర్క్ అయినా సరే ఒక్క పోస బ్రేక్ అవ్వకుండా మనం స్టిచ్ చేయొచ్చు. నెక్స్ట్ లైనింగ్ లోపలికి మలుచుకుని ఇలా చేతితో గీరి లోపలికి లైనింగ్ అనేది కనబడకుండా లోపలికి మలుచుకోవాలి. మొత్తం మనం స్టిచ్ చేసిన స్టిచ్ ఉంది కదా, దాని మీద జాగ్రత్తగా ఇలా ఫినిషింగ్ ఇచ్చుకుని లైనింగ్ లోపలికి నొక్కు పెట్టి ఇలా పైనుంచి కుట్టేసుకుని జాయిన్ చేసుకుని వచ్చేస్తున్నాను. ఇలా షోల్డర్ రెండు ముందు అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే లైనింగ్ మనకి తక్కువ ఎక్కువ అనేది మన కింద నుంచి అతుక్కొస్తే ఏమవుతుందంటే షోల్డర్కి వచ్చేటప్పుడు తక్కువ ఎక్కువ వస్తుంది లైనింగ్ సాగటం వల్ల. అలా ముందు షోల్డర్లు అతుక్కుంటే మనకి సమానంగా వస్తుంది బ్లౌజ్. ఇలా షోల్డర్లు అతికిన తర్వాత మొత్తం బ్లౌజు చుట్టూరు మొత్తం లైనింగ్ని జాయిన్ చేసుకుని అయితే రావాలి. షోల్డర్ రెండు జాయింట్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుని ఇప్పుడు లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకుని వస్తున్నాను. వారంట మొత్తం లైనింగ్ని స్లోగా జాయిన్ చేసుకురావాలి. అడుగున బ్లౌజ్ పీస్ చుంచులది లేకుండా సమానంగా మనం చేతితో మలుచుకుని నీట్గా రావాలి. ఏమాత్రం కొంచెం లూజు హెచ్చు తగ్గులు ఉన్నా అవి మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అంతా చుంచులుగా వస్తుంది. ఇలా లోపలికి మగ్గం వర్క్ బ్లౌజ్ లైనింగ్ బయటకు వెళ్ళకుండా చేతితో నొక్కుని జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుని రావాలి. నేను లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నడానికి మనం ముక్క జాయిన్ చేసుకుంటున్నాను, నడుము ముక్క. ఇది పాదం ఖర్చు వరుస పెట్టి జాయిన్ చేసుకుని రావాలి. ఎంత ఖర్చు పెట్టామో అంతే స్టిచ్ చేసుకు రావాలి తప్ప మనం ఎక్కువ పెట్టి తక్కువ పెట్టి ఎక్కువ పెడితే నడుము కురుస పొడుగులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోరుతో ఇలా మలుచుకుని సన్నగా కుట్టేసుకుని అయితే వస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మగ్గం వర్క్ చూసి నేను స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే కనుక చాలా ఈజీగా స్టిచ్ చేయగలరు. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది బ్యాక్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.